హాయ్ గైస్, వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఎస్ఎస్సి జీడి మాక్ టెస్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ట్రైన్స్ నుంచి ఇచ్చాడండి. 600 మీటర్ల పొడవు రైలు వ్యతిరేక దిశలో పోతుందంట. నడుస్తున్న వ్యక్తిని 20 సెకండ్లలో దాటుతుంది. రైలు వేగం మనిషి వేగం కంటే 5 రెట్లు. వేగం ఏంటంటండి? మనిషి వేగం 1 అయితే రైలు వేగం 5 అయింది. ఏమైంది? 5 అయింది. ఇక్కడ మనం మొత్తం చేయాల్సిన అవసరం కూడా ఏంటంటే రైలు వేగం అని అడిగాడు. రైలు వేగం అంటే 5 పార్ట్స్, అంటే 5తో డివిజిబుల్ అయ్యేది ఉండాలి. చూడండి, 90 అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. 108 కాదు, 54 కాదు, 72 కాదు. అంటే ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సింపుల్ అండి. నార్మల్గా చేయాలంటే మనకి ఏమైనా వేగం కావాలి. వేగం కావాలంటే వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం అండి. దూరం బై కాలం. దూరం ఎంత? 600 మీటర్స్. 600 మీటర్స్. కాలం ఎంత? 20 సెకండ్స్. ఇక్కడ ఏమవుతుందండి? ఇది చేస్తే 30 మీటర్ పర్ సెకండ్. 30 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇదేంటిది? ఇది మనిషిది, ట్రైన్ది, ఇద్దరిది కలిపి. ఇది ఇద్దరిది కలిపి అనమాట. ఇద్దరిది కలిపి ఏంది? 6 పార్ట్స్. 6 పార్ట్స్కి 30 అయితే 5 పార్ట్స్కి ఎంత అవుతుంది? 6 పార్ట్స్కి 30 అయితే 5 పార్ట్స్కి ఏమవుతుంది? 25 అవుతుంది. 25 అవుతుంది. 25 ఏంటిది? మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఈ 25 అనేది మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఇక్కడ మనకి ఇచ్చిన అన్ని కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి. దీన్ని కిలోమీటర్ పర్ అవర్ చేయాలంటే 18/తో మల్టిప్లై చేస్తే అయిపోతుందండి. ఇది 5 అవుతుంది. 5 18 ఎంత అండి? 90 కిలోమీటర్ పర్ అవర్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సింపుల్ అండి, అంతే, ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాసాగు గాసాబా నుంచి అంటే 2 సంఖ్యల గాసాబా మరియు కాసాగు 12, 360. ఒకవేళ సంఖ్యల మొత్తం అంటాడు. సంఖ్యల మొత్తం అంటే A + B. A అనేది ఒక సంఖ్య, B అనేది ఒక సంఖ్య అయితే ఆ సంఖ్యల మొత్తం 132 అయిందండి. వాటి విలోమాల మొత్తం అంటే ఈ రెండింటి విలోమాలు అంటే 1/A + 1/B ఎంత అని అడిగారండి. ఎంత అని అడిగారు. ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం చేస్తే ఇది B + A/AB అవుతుంది. ఈ AB ఏంటంటే ఆల్రెడీ AB ఇక్కడ ఇచ్చారు. ఎంత? 132. రెండు సంఖ్యలు మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుందండి? ఇక్కడ చూడండి, ఇది ఒక ఫార్ములా ఉంటుంది. AB = కాసాగు ఇంటూ గాసాబా. ఇది ఈ రెండింటిది ఎంతో ఈ కాసాగు గాసాబా కూడా అంతే వాల్యూ అండి. ఇక్కడ ఎంత ఇచ్చారు? ఇది 12, ఇది 360 ఇచ్చారు. ఇక్కడ చూడండి 12 1 12 1. ఇక్కడ చూడండి ఏమొచ్చిన ఆన్సర్ 11/360. ఆన్సర్ ఈస్ 11/360. ఎక్కడ ఉందండి? ఫస్ట్ ఆప్షన్. సింపుల్, అంతే, ఏం లేదండి అంతే. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. లాభ నష్టాల నుంచి ఇచ్చాడు. ఒక గడియారం 25% లాభంతో అమ్ముతాడు. ఎంత అండి? సిపి 100 ఉంటే దాన్ని 25% ఎక్స్ట్రాకి అమ్ముతాడు. అయితే అప్పుడు 120 రూపాయలు తక్కువ విక్రయించుంటే, ఒకవేళ 100 రూపాయలు తక్కువ విక్రయించుంటే ఎంత లాభం వచ్చేది? నష్టం వచ్చేదంట 15% నష్టం. అంటే 85% మాత్రం వచ్చేది. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంతండి? 40% డిఫరెన్స్. అయితే కొన్న ధర అడిగాడు. ఇది ఎంత? ఆ డిఫరెన్స్ ఏమవుతుందండి? ఈ తగ్గింది ఆ డిఫరెన్స్ అవుతుంది. అంటే 40%కి 120 అయితే మనం అడిగింది కొన్న వేల అంటే 100కి ఎంత? ఇది 3 పోతుంది. అంటే సిపి ఏమవుతుందండి? 300. ఆన్సర్ ఇస్ 300. అంటే ఫోర్త్ ఆప్షన్. సింపుల్ అండి, ఏం లేదు, ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. x + 1/x = 2 అయితే x⁴ + 4/x⁴. ఇలా వచ్చినప్పుడు ఏం లేదండి, ఇక్కడ 2 ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుంది? x ప్లేస్లో ఏం పెడితే 2 అవుతుంది? x ప్లేస్లో 1 పెడితే మాత్రమే 2 అవుతుంది. అది చూడండి, సింపుల్, అంతే. అది వచ్చేసిందంటే అయిపోయి. ఇక్కడ 1 పెట్టేసేయండి, ఇక్కడ 1 పెట్టేసేయండి. ఇక్కడ 1 + 4/1 అంటే 1 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 1 - 4/1 అంటే 1 వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? 5 అవుతుంది. ఇక్కడ -3 అవుతుంది. ఏమవుతుంది? మొత్తం -15. ఆన్సర్ ఈస్ -15. అంతే, సింపుల్. థర్డ్ ఆప్షన్. అలా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పడక ధరను మొదట 35% పెంచిరంటండి. తర్వాత అమ్మకాలు తగ్గడం వల్ల 20% తగ్గించారు. పడక యొక్క
చివరి ధరలో నికర శాతం మార్పు ఎంత? ఇది ఏం లేదండి, సింపుల్. 100 ఉంది, 100 రూపీస్ ఉంటే దాన్ని ఫస్ట్ 32% పెంచారు, అంటే 132 అయింది. దాన్ని మళ్ళీ ఏం చేశారు, 20% తగ్గించారు, అంటే 80 అయింది. దీన్ని క్యాలిక్యులేట్ చేసి అవుతుంది. 100 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని చేస్తే ఇది 6 అవుతుంది, 24 ఇది 25 అవుతుంది, 25 8 1 8 0 అవుతుంది, 105.6 అవుతుంది. ఎంత ఎక్కువ ఉంది, మార్పు శాతం ఎంత, 5.65% ఎక్కువ ఉంది, అంటే లాభం అన్నమాట. ఇది లాభం, అంతే సింపుల్ అండి. ఇలా చేసుకోవచ్చు. లేకపోతే దీనికి ఫార్ములా a+b+r−ab/100 ఇలా చేసుకున్నా సరిపోతుందండి. ఇలా చేసుకున్నా సెట్ అవుతుంది, ఏం లేదు, సింపుల్. దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ ఏ అనేది ఇది అనుకుందాం, అంటే +32, ఇదంతా 20 తగ్గింది, -20, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే మైనస్ వస్తుంది. ఇక్కడ 32 × 20/100 అవుతుంది. 20 చేస్తే ఏమవుతుంది, +12 అవుతుంది. ఇక్కడ -0 క్యాన్సిల్ అవుతుంది, ఇదేమవుతుంది 64 అవుతుంది, అంటే 6.4 అవుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది, ఇంకా +5.6%. ప్లస్ అంటే ఏంటిది, పెరిగిందని అర్థం, అంటే లాభం అని అర్థం, అంతే సింపుల్. ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఒక ఫార్మాట్. నెక్స్ట్ వన్, కాలం పని నుంచి ఇచ్చాడు. రోనక్ మరియు రియా ఒక పనిని వరుసగా 12 days 18 days పూర్తి చేయగలరు. వారు 6 రోజులు కలిసి పని చేసిన తర్వాత ఇది పక్కగా పెట్టేస్తే ఎల్సిఎం కావాలండి. ఈ కాలం పనిలో ఏం లేదండి, ఎల్సిఎం ఆఫ్ ఈ రెండింటికి ఎల్సిఎం కావాలి. 12కి 18కి ఎల్సిఎం ఎంత అవుతుందండి, 36 అనేది ఎల్సిఎం అవుతుంది. మనకు సామర్థ్యం అవుతుంది. ఇదేంటిది, /36 ఎల్సిఎం. ఇది 12 ఎంత పోతుంది, 3 partsలో పోతుంది, ఇది 2 partsలో పోతుంది. ఇక్కడ ఏమన్నా, వారు 6 రోజులు కలిసి పని చేశారంటే ఈ 5 parts ఎన్ని డేస్ చేశారు, 6 days చేశారు, అంటే 30 units ఆఫ్ వర్క్ చేశారు. 30 units ఆఫ్ వర్క్ తీశారు. ఇంకెంత మిగిలింది, 6 units మిగిలిందండి. అయితే ఆ తర్వాత రోనక్ వెళ్ళిపోయాడు. రోనక్ ఎవరు, ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోతే ఈయన ఒక్కడే ఉన్నాడు, రియా పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది. ఈ 6 units మిగిలిందండి. ఆయన ఎంత చేయగలడు, వరకు 2 units చేయగలడు, అంటే 6/2 చేస్తే సరిపోతుందండి. ఎంత, 3 days పడుతుంది అంతే. ఎన్ని డేస్ పడుతుంది, ఆ మిగిలిన పని చేయడానికి 3 days మాత్రమే పడుతుంది. ఫస్ట్ ఆప్షన్ సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ ఎల్సిఎం చేసుకోవాలి, తర్వాత ఎఫిషియన్సీ కనుక్కోవాలి, తర్వాత తీసేయాలి, మిగిలిన దాన్ని చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వన్, పైప్స్ నుంచి ఇచ్చాడు. ఏ పైపు ఒక ట్యాంకుని 504 సెకండ్లలో నింపగలదు, మరియు బి పైపు అదే ట్యాంకుని 252 సెకండ్లలో నింపగలదు. ఆ 2 పైపులు కలిసి తెరిచి ఉంటే ఖాళీ ట్యాంకును నింపడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది. ఇది కూడా సేమ్ ఇంతకుముందు చేసిన దాని లెక్కనండి. ఎల్సిఎం ఆఫ్ ఈ రెండింటి ఎల్సిఎం ఎంత అని అనుకోవాలండి. ఈ రెండింటి ఎల్సిఎం తెలిస్తే ఎంత అవుతుందండి, చూడండి 504 అవుతుంది. 504 అవుతుంది, ఇది 504 అవుతుంది. ఇక్కడ చూడండి సామర్థ్యం ఏమవుతుంది, ఇది 504, ఇది 504 1s అవుతుంది. ఇది చూస్తే 2s అవుతుంది. ఏంటంటే 2 పైపులు కలిసి తెరిచి ఉంటే ఇది ఎంత చేయగలుగుతుంది, ఇవి 3 parts, అంటే 504/3 అండి. 504/3 చూడండి, 3 1s 3 6 3 8 168 సెకండ్స్ పడుతుంది చేయడానికి, అంతే అండి, సింపుల్. ఇలా 168 ఆన్సర్ ఇస్. నెక్స్ట్ వన్, వడ్డీలు ఇచ్చాడండి. ఒక నిర్దిష్ట మొత్తంపై సంవత్సరానికి 8% చొప్పున 3 సంవత్సరాలు అయ్యే బారు వడ్డీ అదే మొత్తంపై సంవత్సరానికి 8% చొప్పున 7 సంవత్సరాలు అయ్యే మొత్తానికి బారు వడ్డీ కంటే ఇంత ఎక్కువ ఉంటుంది. ఇది చూడండి, 8 3s ఎంత అండి, ఇది 24% అయితే ఇది చూడండి 8 7s ఇది 56%. ఈ డిఫరెన్స్ ఎంతండి, వీటికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ డిఫరెన్స్ చూడండి, వీటి డిఫరెన్స్ 32% ఉందండి.
ఆ డిఫరెన్స్కి ఏమన్నాడు ఇక్కడ బార్ వుడ్ అందుకే తగ్గింది. చూడండి ఈ 32%కే 9,120 రూపీస్ అయిందండి. అయితే అసలు మొత్తం ఎంత అయితే 100కి ఎంత అండి 32%కే 9120 అయితే 100%కి ఎంత, అంతే సింపుల్. చూడండి 8 తీసుకున్నాం, 8 4s 8 1s 8 1s 8 వచ్చింది, 8 1s 8 పోతే 3 మిగిలింది, 8 4s మళ్ళీ 0 చూడండి మళ్ళీ 4 2s 4 2s పోతే 8 అయింది, ఇక్కడ 3 ఉంది, 8s 5s అంతే అండి 285. ఇక్కడ ఆన్సర్ ఎంత అండి 28500. ఆన్సర్ ఇస్ ఇంత, అంతే అండి. ఇది ఫస్ట్ ఆప్షన్ సింపుల్ అండి, అంతే ఏం లేదు. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారి 2 రిఫ్రిజిరేటర్లను ఒక్కొక్కటి 10,000 అమ్మాడు. ఇక్కడ చూడండి అమ్మాడా కొన్నాడా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి క్వశ్చన్లలో. అమ్మాడు అని ఇచ్చాడు. ఒక రిఫ్రిజిరేటర్పై 20% నష్టం వచ్చింది, మరో రిఫ్రిజిరేటర్పై 20% లాభం వచ్చింది. అయితే మొత్తం మీద లాభమా నష్టమా అడిగింది. ఇక్కడ చూడండి సేమ్ రేట్కి సెల్ చేసింది అనుకోండి, సెల్ చేసి సేమ్ నష్ట శాతం అనేది లాభశాతం నష్ట శాతం ఈ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే నష్టమే వస్తుంది, -x²/100. ఇది ఒక ఫార్ములా అండి. ఇలా వచ్చినప్పుడు అమ్మిన వెల సేమ్ ఉన్నప్పుడు మాత్రమే, ఇది అమ్మిన వెల సేమ్ ఉంది, అది పర్సంటేజ్ కూడా సేమ్ ఉండాలి, మళ్ళీ ఒక లాభం ఒక నష్టం ఉండాలి. అప్పుడు చూడండి -20 × 20/100 ఈ 0 క్యాన్సిల్ అయితే ఇది -4% నష్టం అనమాట. ఇది చూడండి 4% నష్టం. సింపుల్ ఇలా అనమాట చేసుకోవచ్చు. ఇది అమ్మిన వెల సేమ్ ఉన్నప్పుడే, ఒక్కొక్క దానికి సేమ్ ఉంది అంటే 10,000 అనేది రెండింటికి సేమ్ అలా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలండి. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ మెన్సురేషన్ నుంచి ఇచ్చాడు. ఒక వృత్తం నుండి 30 degrees కేంద్ర కోణంతో ఒక రంగం కత్తిరించబడింది. ఒక సెక్టార్ యొక్క చాపం యొక్క పొడవు అంటే ఏంటిది, ఇక్కడ ఎల్ ఇచ్చాడు, ఇది ఎల్ అవుతుంది. అప్పుడు వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. ఇక్కడ ఎల్ ఇచ్చాడు. వృత్తం యొక్క చాపం ఫార్ములా ఏముంటుందండి, L = θ/360 × 2πr అండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎల్ తెలుసు, టీటా తెలుసు, ఆర్ కావాలంటే ఎన్ని సబ్స్టిట్యూట్ చేసి చెప్తుంది. ఎల్ అంటే ఏంటిది 5.5, టీటా ఏంటండి 30/360 × 2 × 22, π అంటే 22/7 అండి. ఆర్ తెలియదు కాబట్టి ఆర్ పక్కకు పెట్టేసి చూడండి 0 క్యాన్సల్, 3 12 చూడండి 6 ఇక్కడ 3 ఇది 11 అవుతుంది. ఇక్కడ బై ఇది 10 అవుతుంది, 11 5 అవుతుంది, 11 5 అవుతుంది. ఇక్కడ చూడండి ఇదేమవుతుంది 21 5 ఏమవుతుందండి 105 అవుతుంది. ఆర్ = 105/10 ఉంది. ఇక్కడ ఏమవుతుంది ఆర్ = 10.5. ఆన్సర్ ఈజ్ రేడియస్ ఎంత అవుతుంది 10.5 అంటే థర్డ్ ఆప్షన్. సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ ఫార్ములా వచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా మెన్సురేషన్ అంటే ఫార్ములాస్ అండి, ఓన్లీ ఫార్ములాస్, సింపుల్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఒక కళాశాలలో అబ్బాయిలు అమ్మాయిల సంఖ్య, ఇక్కడ వీళ్ళు బాయ్స్ వీళ్ళు గర్ల్స్ ఉంటే 24% మంది అబ్బాయిలు మరియు 32% మంది అమ్మాయిలు క్యాంపుకు ప్లేస్మెంట్లలో ఉంచబడకపోతే అంటే తీసుకెళ్ళకపోతే అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగం పొందిన విద్యార్థులు ఎంతమంది, వీళ్ళు ప్లేస్మెంట్ కాకపోతే మిగిలింది ఎంతమంది అండి. ఇక్కడ దీంట్లో 24% పోతే 100లో ఇంకెంత మిగులుతుంది, 76% మంది ప్లేస్మెంట్ అయ్యారు. ఇక్కడ అమ్మాయిలలో ఎంతమంది అయ్యారు, 32% తీసేస్తే 68% అయ్యారు. ఇది తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఇది 5 అండి, ఈ రెండు కలిపి ఎంత అండి 8 అంటే 5/8 × 76% అండి. అబ్బాయిలు కాబట్టి 76%. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఎంతండి 3/8 పార్ట్లో ఎన్ని పర్సెంటేజ్ 68%.
ఇది చేసి 800 అనేది ఎల్సిఎం అవుతుంది. ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలండి. ఇక్కడ ఏమవుతుంది, ఇది 2, ఇది 3 అండి, 352 అవుతుందండి, 355. ఇక్కడ ఎల్సిఎం చేయాలండి. ఇక్కడ 5 చేస్తే ఏమొస్తుంది, ఇది ఒక 350, ఇది ఒక 30, 350 ఏమవుతుందండి, 380 అవుతుందండి. ఇది 380 అవుతుంది. ప్లస్ 3 × 68 ఏమవుతుందండి, ఇక్కడ 424 అవుతుంది. 318, 20, 204 అవుతుంది. ఇక్కడ మొత్తం యాడ్ చేసి అవుతుంది 584/800. పర్సంటేజ్ తీసుకోవాలంటే 100 తీసుకోవాలి. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 8తో చేయాలి. 8 7 ఎంత అండి, 56. 8 7 56 పోతే ఇక్కడ 2 ఉంటుంది. అయితే 8 3 అంటే 73% నెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అదే అడిగారండి, ఏం లేదు. 73%. ఇక్కడ ఏం లేదు, అబ్బాయిలు 5 parts, అమ్మాయిలు 3 parts ఇచ్చారు. 24 parts మంది సెలెక్ట్ అవ్వలేదంట స్టేట్మెంట్ అంటే ప్లేస్మెంట్లో. మిగిలిన అయిన వాళ్ళు ఎంతమంది అండి, 76%. ఇక్కడ కూడా 32% కాని వాళ్ళు ఇచ్చారు, 68%. ఇది తీసేసుకున్నాం, అంతే సింపుల్, ఏం చేయలేదు మనం. 8 partsలో 5 parts అబ్బాయిలు, 8 partsలో 3 parts అమ్మాయిలు, అంతే అండి మనం తీసుకుంది. ఏం చేయలేదు అక్కడ మనం పెద్దగా, అది మీరు గమనించాలి, అంతే సింపుల్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 25 రూపాయల కిలోగ్రామ్ మరియు 40 రూపాయల కిలోగ్రామ్ ధర ఉన్న రెండు రకాల బియ్యాలు ఉన్నాయంటండి. ఆ బియ్యాలను ఏ రకంగా ఇచ్చారు, 3:2 నిష్పత్తి లెక్క కలిపితే ఆ మిశ్రమం ధర కిలోల ఎంత. ఇక్కడ ఏం లేదండి, ఇగో ఇది 25 parts, 25 రూపీస్, ఇది ఒకటి 40 రూపీస్ది. ఇది మిక్చర్ని ఈ రెండింటిని ఒక దగ్గర కలిపామండి, ఇక్కడ ఒకటి అయింది. ఇదేమైంది, ఇది 3:2లో వచ్చేసింది, 3:2లో వచ్చేసింది, అలా వచ్చిందనమాట. ఇక్కడ ఏం చేయాలి, ఇది మధ్యలో ఏదో ఒక వాల్యూ పెడితే ఇది 3:2 రావాలి వాల్యూ. ఇక్కడ చూడండి, ఇది 5 parts. మన ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఇట్లా తీసుకుని సరిపోతుందండి. ఆప్షన్ త్రూ వెళ్దాము. ఆప్షన్ త్రూ పెట్టడానికి 31 పెడితే ఎగ్జాంపుల్గా, ఒక్క నిమిషం, అలా చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇది 5 parts, ఇది 5 parts ఉందని. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంతండి, ఈ రెండింటి డిఫరెన్స్ 15. ఈ 5 partsకి 15 అయితే ఏదో ఒకటి తీసుకుని సరిపోతుంది. 3 తీసుకుందాం. 3 partsకి ఎంత, ఇది ఏంటండి 3 అవుతుంది. ఎంత, 9 వస్తుంది. 9 అవుతుంది. ఇది 9, ఇది 6, ఇది 9 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఇక డిఫరెన్స్ చూడండి, ఇది 9 తక్కువ ఉండేది ఏదవుతుందండి, దీంట్లో ఇది 9 తక్కువ ఉండాలి. ఎంత అంటే 31 అవుతుంది. ఈ 6 అంటే ఎంత, 31 అవుతుంది. చూడండి ఇలా అనమాట. ఈ కిందున్న వాల్యూస్ని యాడ్ చేసి వీటి డిఫరెన్సే ఆ వాల్యూస్ యాడ్ చేసింది అనమాట. 15 parts అయితే ఇది 9 అవుతుంది, 6 అవుతుంది. 9 డిఫరెన్స్ చూడండి, వీటికి 9 డిఫరెన్స్ ఉండాలంటే 31. ఇది చూడండి ఇట్లా ఉండాలి, 31 అయిపోయింది. సింపుల్ అండి, ఏం లేదు. 31 ఇస్ ఆన్సర్. అట్లా లేకపోతే ఆప్షన్ త్రూ పెట్టేసుకున్నా మనకు వాల్యూస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చారో మొత్తం క్యాలిక్యులేషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ కింది చేద్దాం. 3 + 1/2 అంటే ఏమొస్తుంది, ఎల్సిఎం చేస్తే కింద 2 వస్తుంది. 3 × 6, 7/2 వస్తుంది. ఈ 7/2 రివర్స్లో పోతే ఇక్కడ 2/7 అవుతుంది. ఈ ప్లేస్లో 2/7 వస్తుంది. +1, ఈ +1 చేస్తే ఏమొస్తుంది, ఇది 9/7 అవుతుంది. 9/7, ఇది 9/7 అవుతుంది. 9/7 ఈ పైకి పోతే ఏమవుతుంది, 7/9 అవుతుంది. 7/9 ఇక్కడ లాస్ట్లో ఏమని చూడండి, ఇలా అవుతుంది. +7/9 = 1. ఇది తీసుకెళ్తే ఏమవుతుంది, x = 1 - 7/9.
ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 9 1 9, ఇక్కడ 2/9 అవుతుంది. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 2/9 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 2/9. ఏం లేదండి, కింద నుంచి ఎల్సిఎం చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి, అంతే సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కార్డ్బోర్డ్ బాక్స్ యొక్క అంతర్గత పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 6 సెంటీమీటర్లు, 10, 12. ఇక్కడ చూడండి, 2160 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం ఉన్న ఘనాల ప్యాక్ చేయబడిన ఎన్ని బాక్సులు అవసరము అని అడిగాడండి. చూడండి, అలాంటప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసి అవుతున్నది. 6 × 10 = 12 = 2160. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే వస్తున్నది. 6 క్యాన్సిల్, 6 36 12 3 నెంబర్ ఆఫ్ ఎంత అండి, 3 బాక్సులు అవుతాయి. n = 3 అవుతాయి, అంత సింపుల్, ఏం లేదు. లేకపోతే ఇది బై చేసుకున్న సరిపోతుంది. ఇది పైన పెట్టి 2160 వేసుకొని కింద ఇలా వేసేసుకుని సరిపోతుంది. ఎలా చేసినా మనకు మిగిలిన నెంబరే అవుతుందండి, అంతే సింపుల్, ఏం లేదు ఇక్కడ అడిగింది. నెక్స్ట్, కిలోకు 40 రూపాయలు ఖరీదు చేసే బాస్మతి బియ్యాన్ని కిలోకు 45 రూపాయలు ఖరీదు చేసే ఇండియన్ గేట్ బియ్యంతో కలిపి ఒక మిశ్రమం కిలోకు 54 రూపాయలు చొప్పున అమ్మడం వల్ల 20% లాభం పొందాలంటే ఆ రెండింటిని ఏ నిష్పత్తిలో కలపాలి? పొందాలంటే ఒక మిశ్రమాన్ని కిలోకి 54 రూపాయలు చొప్పున. చూడండి, ఇది లాభం 54 రూపీస్, 120% కమ్మితేనే 54 రూపీస్ అండి. మనకు 100% కావాలి, కొన్న వేలే కావాలండి. 0 క్యాన్సిల్, 6 2 6 9 2 5 ఎంత, 45 రూపీస్కి. 45 రూపీస్కి మిక్చర్ అనమాట. ఇది 40 రూపీస్, ఇది 48 రూపీస్. మిక్చర్కి ఎంత కమ్మినాం మనం? 45 రూపీస్కి కమ్మినాం. ఏ నిష్పత్తిలో కలిపినాం? ఇది 3:5 నిష్పత్తిలో కలిపాము. ఇలా కలిపితేనే అలా వచ్చిందనమాట. ఆన్సర్ ఈజ్ 3:5. ఇలా లాభం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మిక్చర్ వచ్చినప్పుడు లాభాలలో ఉంచొద్దండి. ఈ లాభాన్ని మనం 100% చేసుకోవాలి. ఎక్స్ట్రా 20% అట్లా చేసుకోకుండా అలా చేసి ఈ మిడిల్లో వేయాలి, అలా అనమాట, సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ వన్, మిక్చర్స్ నుంచి, మిశ్రమంలో ఆల్కహాల్ మరియు నీరు, ఇది ఆల్కహాలు, ఇది నీరు ఉంటే 14 లీటర్ నీటిని కలిపితే ఆల్కహాల్ మరియు నీరు నిష్పత్తి 4:3. ఫస్ట్ ఏమైంది, ఆల్కహాలు, ఇది నీరు ఎంత ఉంది, 12:5 ఉంది. మళ్ళీ ఏమైంది, 4:3 అయింది. ఏది కలిపారు? ఇది కలిపారు, ఇది యాడ్ చేసిండు, ఇది 2 పార్ట్స్ యాడ్, ఇది 14 లీటర్స్ యాడ్ అయింది. 14 లీటర్స్ యాడ్ అయింది. ఇవి రెండు సేమ్ ఉండాలి. ఈ రెండింటి ఈక్వల్ చేయాలంటే ఈ రెండింటి ఎల్సిఎం ఏమవుతుందండి, 12 అవుతుంది. అప్పుడు దీన్ని ఇంటూ 1తో చేయాలి. కలర్ చేంజ్ చేద్దాం. ఇది ఇంటూ 1తో చేయాలి, దీన్ని ఇంటూ 3తో చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇక్కడ 12:5 ఉంటుంది పైది, కింద ఏమవుతుంది 12:9 అవుతుంది. ఇది చూడండి, నీరు ఎంత పెరిగింది, 4 పార్ట్స్ పెరిగింది. ఈ 4 పార్ట్స్ పెరిగింది, ఏమైంది, 14 అయింది. 4 పార్ట్స్కి 14 అయితే మనకేం కావాలి, మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణం, ఆల్కహాల్ అంటే 12 పార్ట్స్కి ఎంత, 4 3s 14 3s ఎంత అండి, 42 లీటర్స్. ఆల్కహాల్ పరిమాణం ఎంత, 42 లీటర్స్. అంతే, ఏం లేదు. ఇక్కడ కలిపింది ఏది అని చూసుకోవాలి. కలపనాటిని రెండింటిని మిక్చర్స్ని సేమ్ ఈక్వల్ చేసుకుంటే సరిపోతుందండి, అంతే, ఏం లేదు. లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమిచ్చాడు, 12x ప్లస్ ఇది యాడ్ చేయాలి కాబట్టి ఏం లేదు. ఇక్కడ 5x ఇక్కడ యాడ్ చేశాడు, ఎంత యాడ్ చేశాడు, 14 లీటర్స్ యాడ్ చేశాడు. ఏమైంది, 4/3 అయింది. దీన్ని క్యాలిక్యులేట్ చేసిన సేమ్ వాల్యూ వస్తుందండి మనకు, సింపుల్, అంతే, ఏం లేదు. నెక్స్ట్ వన్, పడవలు ఇచ్చాడు. నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం గంటకు 9 కిలోమీటర్లు. ప్రవాహ వేగం యొక్క గంటకు ఇది. నిశ్చల నీటిలో అంటే ఇది x అవుతుందండి, ఇది y అవుతుంది.
ఒక వ్యక్తి ప్రవాహానికి ఎదురుగా 45 కిలోమీటర్లు దూరం వెళ్ళి తిరిగి ప్రారంభ స్థానానికి వస్తే అతని తీసుకున్న మొత్తం సమయం ఎంత అంటే ఒకసారి నార్మల్గా వెళ్ళిండు, ఒకసారి ఎదురుగా వస్తాడు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, నార్మల్గా అంటే పడవతో పాటు వెళ్తే ఏమవుతుంది, ఈ రెండు యాడ్ అవుతాయి 45 కిలోమీటర్ దూరం. అప్పుడు ఏమవుతుంది, x+y ఈ రెండు యాడ్ చేయాలి, ఏమవుతుంది 15 అవుతుంది. నెక్స్ట్ సారి ఎదురుగా వస్తాడు, ఎదురుగా వచ్చినప్పుడు ఏమైంది, అలలు వెనక్కు కొడుతుంటాయి. అట్లాంటివి ఏం చేయాలి, ఈ రెండింటి మైనస్ చేయాలి, ఏమవుతుంది 3 అవుతుంది. ఇది చేయాలి, ఇది 3 ఇది 15 ఈ రెండింటి ఏమవుతుంది 18 అవర్స్ పడుతుంది. 18 అవర్స్ పడుతుంది. చూడండి ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 మరియు వాటి లబ్ధం 726. ఆ రెండు సంఖ్యల్లో చిన్న సంఖ్య ఏది? ఆ చిన్న సంఖ్య ఏంది, 2 అవుతుంది. అట్లా ఇది 2x అని తీసుకోండి, ఇది 3x అని తీసుకోండి. ఇది ఈక్వల్ టు 726. చూడండి 2 3 2 3 3 ఇది 3 1 2 1 అవుతుంది. x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, x² ఈజ్ ఈక్వల్ టు 1 to 1. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 11 అవుతుంది. స్క్వేర్ అనేది అడిపోతే స్క్వేర్ రూట్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 11 అవుతుంది. చిన్నది ఏంటిది 2 కాబట్టి ఏమవుతుంది, ఆన్సర్ ఈస్ 2x కాబట్టి 22 ఆన్సర్ ఈస్. అలా కాకుండా ఇలా చూడండి, 2తో ఇది చిన్నది 2 అని అర్థమైపోతుంది. ఇక్కడ 2తో డివిజిబుల్ ఇది ఒక్కటి తప్ప మిగతా ఏది లేదండి. చూడండి సింపుల్, అలా చేసినా అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు ఒక కస్టమర్కు వస్తువులను అసలు ధరపై T% లాభంతో అమ్ముతాడు మరియు 1 కిలోకు బదులుగా 800 గ్రాముల తూకం వేస్తాడు. అతని మొత్తం లాభ శాతం 40%. T విలువ ఎంత అని అడిగాడండి. అడగదా, అతనికి మొత్తం లాభ శాతం ఎంత వచ్చింది, 40% వచ్చింది. దేని మీద వచ్చింది, ఇంతకు అమ్మితేనే అతనికి 40% ఎక్స్ట్రా వచ్చింది. అంటే 800కి అమ్మితే దీంట్లో 40% ఎక్స్ట్రా అంటే ఎంత అండి, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. అది 80 32 అంటే 1120. ఇది ఎంత ఉంది ఎక్స్ట్రా 1000 కంటే. 1 కిలోగ్రామ్ అంటే ఎంత, ఎన్ని గ్రాములు, 1000 గ్రాములు. 1000 గ్రాముల కంటే ఎంత ఎక్కువ ఉందండి, ఇది 120 ఎక్కువ ఉంది. 120 ఎక్స్ట్రా ఉంది. దేని మీద, 1000 మీద. ఎంత శాతం, 100. ఈ 2 zeros ఈ 0. ఇప్పుడు ఎంత శాతం ఎక్స్ట్రా ఉంది, 12% ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఎక్కడిది అనుకుంటున్నారు, ఈ T లాభంతో అమ్మిండు కదా అసలు ధరపై, ఆ T% లాభం అనేది ఇక్కడ అనమాట. అంటే 12%. సింపుల్, ఏం లేదు. ఇక్కడ లాభం ఇచ్చాడు, అది ఎంత అని చెప్పలేదు, కొంత అమ్మిండు కాబట్టి. ఆ కిలోగ్రామ్ 800కి అమ్మిండు. దీని మీద అమ్మితేనే అతనికి 40% లాభం వచ్చింది. ఆ మొత్తం లాభం ఎంత, ఇంతకు అమ్మితేనే మొత్తం లాభం వచ్చింది. ఇక్కడ మిడిల్ ఉన్నది ఎంత అవుతుంది అని దీని నుంచి దీన్ని డివైడ్ చేస్తే వస్తుంది అనమాట. సింపుల్. నెక్స్ట్ వన్, 6 మరియు 5 రెండిటితో భాగించబడే సంఖ్యలు 200 మరియు 400 మధ్య ఎన్ని ఉన్నాయి? ఈ రెండింటి ఎల్సిఎం ఏమవుతుందండి, 30 అవుతుంది. అది చూడండి, మధ్య అన్నాడు. మధ్య అన్నప్పుడు ఇది ఒక 201 అవుతుంది, ఇది 399 అవుతుంది. చూడండి 30లో తీసుకున్నాం. 30 60 పోతుంది, 36 పోతుంది. 6 పోతే ఎల్సిఎం ఎంత, రిమైండర్ ఎంతో అంత మిగులుతుంది. అది అవసరం, రిమైండర్ మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి 30 ఇది 1 ఇది 3 13 అవుతుంది. ఇక్కడ కూడా రిమైండర్ ఎంతో అంత మిగులుతుందో అవసరం లేదు, రిమైండర్ అవసరం లేదు. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అని అడిగాడు. మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే ఈ మధ్యలో ఉన్నాయి కదండి, ఇవి తీసుకోవాలి. ఇక్కడ 6 మిగిలింది, ఇక్కడ 13 మిగిలాయి. ఈ రెండింటిని ఏం చేయాలంటే, ఇది 1 to 201 మధ్యలో ఉన్న సంఖ్యలు అనమాట. ఈ 6 మనని ఏమడిగాడు, వీటి మధ్యలో ఉన్నాయి మాత్రం అడిగాడు. అంటే వీటి మధ్యలో ఉన్నాయి అడిగాడు. జస్ట్ వీటి మధ్యలో ఉన్నాయంటే ఈ రెండింటిని తీసేయాలి. 13 నుంచి 6 తీసేసి ఏమవుతుందండి, జస్ట్ 7 నెంబర్స్ మాత్రం ఉంటాయి. అంటే 201 నుంచి 399కి జస్ట్ 7 నెంబర్స్ మాత్రమే 6తోని మరియు 5తో రెండింటితో డివిజిబుల్ అయ్యి ఉంటాయి. అంతే సింపుల్, ఏం లేదు. థర్డ్ ఆప్షన్.